హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసారు కదా, మిల్ మేకర్తో బిర్యానీ చేశానండి. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేది లేదు కాబట్టి ఈరోజు సండే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మిల్ మేకర్తో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ముందుగా నేను మిల్ మేకర్ని శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. అండ్ దానికి కావాల్సిన ఆనియను, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొత్తిమీర, కరివేపాకు పెట్టుకున్నానండి. తర్వాత ఈ బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ పెట్టుకున్నాను. అండ్ ముందు మందపాటి గిన్నె ఒకటి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఈ బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ వేసానండి. కావాలంటే బీన్స్ అండ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇంట్లో సమయానికి లేవు కాబట్టి ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ వేసి వేయించుకోవాలి, దోరగా వేగనివ్వాలి. అండ్ అల్లం పేస్ట్ నేను డైరెక్ట్గా వేయలేదండి, కొంచెం వాటర్ కలిపి లిక్విడ్గా వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా కొంచెం గ్రేవీలాగా మగ్గే వరకు కలితిప్పుకోవాలన్నమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అరోమా కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇది కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఏవైతే ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ ముక్కలు, అవి వేసేసుకోవడమేనమాట. ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ నేను అంత ఎక్కువైనా కూడా మంచిగా అనిపించదని నేను సరిపడా వేసుకున్నాను. తక్కువ చేస్తున్నాను కాబట్టి రైస్తో, కాబట్టి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను అనమాట. తర్వాత ఇది మసాలా కారం అండి, డైరెక్ట్ కారం కాదు. ఇందులో కొబ్బరి అండ్ కొన్ని ధనియాలు అన్నీ దంచి మసాలా కారం తయారు చేసి పెట్టుకున్నాను దీనికి మాత్రమే. సో ఆ మసాలా కారం కూడా వేసి కొంచెం సేపు ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, మాడిపోతుంది, అడుగంటుతుంది. అల్లం పేస్ట్ వేస్తే అడుగంటుద్ది కాబట్టి. తర్వాత మనం 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. సో గ్లాస్కి గ్లాసున్నర ప్రకారము, అంటే మన రైస్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఎక్కువ పట్టవచ్చు. నేను రైస్ని బట్టి ఒక 3 గ్లాసుల వాటర్ వేసాను. ఈ వాటర్లో కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పటివరకు నేను సాల్ట్ వేయలేదు. ఇట్లాంటి వాటర్కి సంబంధించిన వాటిలో నేను ఎక్కువ కళ్ళుప్పే వాడతానండి, ఎక్కువ సాల్ట్ వాడను. సో కళ్ళుప్పు వేసి కొంచెం కలితిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో అవి బాగా మరల కాగాలి, అంటే తెరల కాగేదాకా ఉంచాలి. ఇది ఇంట్లో నూనె పెట్టుకున్న గరం మసాలా అండి, ఇది కూడా వేసి వాటర్ అంతా బాగా పైకి తేలే వరకు తెరల కాగేదాకా ఉంచాలి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా అయిపోద్ది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని నెయ్యి వేసాను అనమాట. చూసారా బాగా తెరలగాగినాయి. ఇప్పుడు కొంచెం కలితిప్పుకొని మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో బిర్యానీ రైస్ అవి వేసేసుకోవడమే. బియ్యం వేసినప్పుడు గంటతో ఎక్కువ కలితిప్పకూడదు, ఎందుకంటే బియ్యం విరిగిపోతాయి. ఎందుకంటే అప్పుడు దాకా నానపెట్టున్నాం కదా బిర్యానీ రైసు, సో లైట్గా కలితిప్పాలన్నమాట. సో నానపెట్టిన బియ్యాన్ని బిర్యానీ రైస్ వేసేసాను. ఇప్పుడు లైట్గా కలితిప్పుతున్నాను చూడండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి వెంటనే సిమ్లో పెట్టేసేయాలి. అన్నం దమ్ అవ్వాలి కాబట్టి బిర్యానీ రైస్ కొంచెం సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ అన్నం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసి ఇప్పుడు అన్నాన్ని బిర్యానీ రైస్ని సిమ్లో పెట్టేసేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా బాగా వచ్చిందండి మిల్ మేకర్తో బిర్యానీ. సూపర్ అరోమాగా అనిపించింది, చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపించింది కదా. చాలా బాగా కుక్ అయింది చూడండి. నేను గంటతో కూడా కలిపి చూపిస్తున్నాను, ఎక్కడాను ఇది లేదు, చక్కగా నెయ్యి ఫ్లేవర్ కనిపిస్తూ చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్ తోటి రైతా కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి రైతా తయారు చేసుకుందాం పదండి. ఇప్పుడు కొంచెం తగినంత పెరుగు తీసుకొని కొంచెం చక్కగా అట్లా బ్యాటిల్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర అనమాట, అవి వేసేసుకోవడమే. రైతా చేయడం ఈజీ కదా, రైతా వేసేసుకోవడమే. ఇంకా సాల్ట్ కూడా వేసి చూడండి, సాల్ట్ ఆనియన్ ముక్కలు వేసి కలిపేసుకుంటే రైతా ఈజ్ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇట్లా వెజ్లో కూడా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది మిల్ మేకర్ తోటి బిర్యానీ. ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఎలా చేశాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగా కుదిరింది. మిల్ మేకర్ బిర్యానీ విత్ రైస్ విత్ రైతా కాంబినేషన్ బాగుంది కదా. నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.